పశ్చిమ గోదావరి జిల్లా దువ్వ అడ్వకేట్ను ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ పరిశీలించారు. పల్లపు ప్రాంతాలు, ముంపుకు గురయ్యే ప్రదేశాలను నాయకులు అధికారులతో కలిసి సందర్శించారు. ముందస్తు చర్యగా ఇసుక మూటలను తీసుకువచ్చి గుట్టును పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడా అలసత్వం వహించొద్దని ఎప్పటికప్పుడు వివరాలు సేకరించాలన్నారు. పైనుంచి వస్తున్న నీరు పెరిగే అవకాశం ఉన్నందువల్ల యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించారు. నిన్న ఈరోజు కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా వయ్యేరు ప్రవాహం కూడా ఉధృతంగా వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు సాయంత్రానికి కూడా దువ్వలో ఉన్నటువంటి వయ్యేరు ట్రైన్కి సంబంధించి ఇంకా అధిక ప్రవాహం వచ్చే అవకాశం ఉంది కనుక ఎర్రకాలువ అదేవిధంగా నందమూరు నుంచి కూడా ఎక్కువగా ఈరోజు ప్రవాహం అధికంగా వస్తుంది కనుక ఇక్కడ దువ్వ గ్రామాల్లోనికి కూడా నీరు ప్రవేశించే అవకాశం ఉంది కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి లో లయింగ్ ఏరియాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం అక్కడి నుంచి మూవ్ అయ్యి ఇక్కడ కమ్యూనిటీ హాల్స్లో కానీ ఇతర చోట్ల కానీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ పరంగా కూడా అన్ని చర్యలు తీసుకుని ఇప్పటికే ఇసుక బండ్లు కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు ఆ విధంగా మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించి దువ్వ గ్రామస్తులందరూ కూడా